30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, మనం చూస్తూ ఉంటాం ఆదివారాలు, మంగళవారాలు, పున్నానికి కానీ అమావాస్యకు కానీ దిష్టి తీసి రోడ్డు మీద పడేస్తుంటారు. తెలిసి తెలియక మనం కానీ, పిల్లలు కానీ, మన బండి కానీ, వాహనం కానీ అలా దాటి వెళ్తే మనకేమైనా అరిష్టమా, మనకు కూడా ఆ దోషాలు వస్తాయా, ఆ తర్వాత మనం ఎలాంటి పరిహారాలు పాటించాలి ఒకవేళ వస్తే? సాధారణంగా దిష్టి ఉంది అని అనుకున్న వాళ్ళు తీసి పడేస్తూ ఉంటారమ్మా. ఎందుకు బయట పడేస్తారు ఇంట్లో పడేయకుండా? 3 దారులలోనే పడేయాలి, అవి కూడా రూల్స్ ఉన్నాయి కదా. అది ఎందుకు అక్కడ పడేస్తారు? ఎందుకు అంటే ఏదైనా చెత్త ఇంట్లో ఉంటే కంపు కొడుతుంది, బయట పడేయండి, వాసన రాదు. ఉదాహరణకి ఒక ఇంట్లో పూలు పెట్టాము దేవుడి దగ్గర, కుళ్ళిపోయాయి, నిన్న మంచి వాసన, ఇవాళకి వాసన, తీసి బయట పడేస్తాం. ఎండలో ఎండ ఉంది, అక్కడ ఎండ గాలి ఉంది, వాసన ఉంటుందా? ఉండదు. ఏమైంది? వాసన ఉంది కదా, ఎందుకు రావట్లేదు? డిస్ట్రిబ్యూట్ అయిపోయింది అన్ని వైపులకి. అంచేత ఇది ఏదైతే ఉందో అది అన్ని వైపులకి వెళ్ళిపోవాలి అని చెప్పి పడేస్తారు. అది దాటినందువల్ల మాకు వచ్చింది అన్న సైకలాజికల్ అభిప్రాయం మాత్రమే. ప్రత్యేకంగా నీకేదో హాని జరగాలని నీ కోసం చేసి పడేస్తే దానివల్ల హాని జరిగితే జరగచ్చేమో కానీ జనరల్గా దిష్టి తీసి పడేసిన దానివల్ల ఎవరికి ఎటువంటి హాని జరగదు అని పెద్దవాళ్ళు చెప్తారు. అది అసలు మనకి జరగకుండా ఉండాలి అంటే హాయిగా రోజు ఇంట్లో దేవుడికి దండం పెట్టుకుని కుంకుమ ముఖాన పెట్టుకుని వెళ్ళండి, ఎటువంటి దోషం రాదు. ఇంకా అనుమానం ఉంటే మనం చూస్తాము, అయ్య బాబాయ్ దాటి వచ్చానేమో, నేను తొక్కాను ఏమో అని అనుమానం కలిగింది అనుకోండి, వచ్చి హాయిగా స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోండి. అంతకన్నా మరొక మార్గం లేదు, అవసరం లేదు. ముందు మనసులోంచి తీసి పారవేయవలసినది ఏమిటంటే భయం అన్నదాన్ని పడేయండి. నిజంగా అంత శక్తివంతులే గనక అయినట్టయితే ఈ దిష్టి తీసి పడేసి అదేదో మనకొచ్చే ట్రాన్స్ఫర్ చేయగలిగిన శక్తిమంతులైతే ఆ చేసేవాళ్ళు కోటీశ్వర్లు ఎందుకు కాలేదమ్మా? అలా కావచ్చు కదా. వాళ్ళకి ఇంకేదో మాకు మంచి ఉద్యోగం రావాలి, నా కొడుకు దిష్టి పోవాలని కాదు, నా కొడుకో నా కూతురో క్లాస్ ఫస్ట్ రావాలి, ఐఏఎస్ అవ్వాలి, ఇలాంటి కోరికలు కోరుకోవచ్చు కదా. ఆ మంత్రాలకు అంత శక్తి ఉంటే. మంత్రాలకు శక్తి లేదంటల్లా, ఆ మంత్రాలకు అంత శక్తి ఉంటే అన్న. ఏం లేదమ్మా, ఎనర్జీ దిష్టి తీసేయడం అన్నది ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంతే. బ్యాడ్ ఎనర్జీ తీసి అక్కడ పడేస్తున్నాం. ఈ బ్యాడ్ ఎనర్జీ ఎక్కడికి పెడితే మంచి ఎనర్జీ లేని చోట అది కొద్దిగా ప్రభావం చూపిస్తే చూపించవచ్చు, లేని చోట మంచి ఎనర్జీ ఉంటే అది ఏం చెయ్యదు. ఇప్పుడు మీరు ప్రాణిక్ హీలింగ్ అది చేసే చోట ఏం చేస్తారమ్మా? ఉప్పు తీసేసి ఎనర్జీ తీసేసి ఉప్పులో పడేస్తారు, ఉప్పు నీళ్ళు అక్కడ పెట్టి. ఆ నీళ్ళని ఏం చేస్తారు? ఎవరు తొక్కని చోట ఫ్లష్ చేయడానికి పడేస్తారు. ఎవరు తొక్కని చోట, అది బాగుంది. అది తీసే వాళ్ళు కూడా మనుషులు తిరిగే చోటే పెడుతూ ఉంటారు, అది ఇళ్ళ ముందు. అది నీరు ఉప్పు గ్రహించింది కనుక ఇక్కడ పడేస్తారు. ఇక్కడ గ్రహించటానికి ఏం లేదు, నేను అదే కంపారిజన్ చెప్తున్నా. ఇక్కడ గ్రహించటానికి ఏం లేదు, తీశారు కానీ ఎక్కడ పడేయాలి? అంచేత థిక్గా లేకుండా లైట్గా ఉండే చోట పడే, అది లైట్ అయిపోయి అటు ఇటు తేలిగ్గా స్ప్రెడ్ అయిపోయి మొత్తానికి దాని పవర్ లేకుండా అయిపోవడానికి పడేస్తారు. అంతకన్నా ఇంకేం. వీలైతే తొక్కకుండా ఉండడం. అనుమానం కలిగిందంటే ఇంటికి వచ్చి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోవడం, అంతకన్నా ఇంకేం లేదమ్మా. 99% అటువంటి ప్రభావం చూపించవు. కానీ దెర్ ఈజ్ కదమ్మా నెగటివ్ పవర్, పాజిటివ్ ఉంది అని నమ్మిన వాళ్ళు నెగటివ్ కూడా ఉంది అని మాత్రం నమ్మాలి. లేకపోవడం ఏమిటి? రెండూ ఉండాలి. అసలు మ్యాటర్ రావడానికే యాంటీ మ్యాటర్ కారణం అని కదా చెప్తున్నారు కదా. ఇప్పుడు దాని మీద కదా వాడు పరిశోధనలు జరుగుతున్నాయి ఫిజిక్స్ లో, వాటిల్లో. తప్పనిసరిగా రెండూ ఉంటాయమ్మా. ఇప్పుడు సముద్రాన్ని మధించినప్పుడు ముందు హాలాహలం వచ్చి చెడు వెళ్ళిపోయాక కదా మంచి మిగిలింది. మనం ఏదైనా చెడు తీసేసి మంచిని ఉంచుకుంటాం. ఒక పదార్థం తయారవుతోందంటే ఫ్యాక్టరీలో వస్తువు తయారవడానికన్నా ముందుగా ఏమొస్తోంది? వేస్ట్ వస్తుంది, పొగ రూపంలో. వేస్ట్ చాలా వస్తుంది కదా. మనం ఒక దాన్ని ప్రాసెస్ చేస్తున్నామంటే ప్రాసెస్లో కావాల్సింది తీసుకుని అక్కర్లేని వదిలేస్తున్నాం అని అర్థం. రెండూ కలిసి ఒక పదార్థంగా ఉన్నప్పుడు, బంగారం దాని ఓర్ నుంచి మనం తయారు చేస్తూ ఉంటే మూలం నుంచి దాంట్లోంచి మలినాలు తీసి బంగారం తీసుకుంటున్నాం.
అట్లాగే కావాల్సింది తీసుకునేటప్పుడు అక్కర్లేంది పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పక్కకి వెళ్ళేది హానికరంగా లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం అంతే. వీళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఏ రకంగా అయితే ఫ్యాక్టరీలు పెట్టేసి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారో అట్లాగే దిష్టి తీసి ఏం చేయాలో తెలియటల్లా. ఈ వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టేటటువంటి ఒకానొక యంత్రాన్ని పెట్టుకున్నాక, ప్రాసెస్ పెట్టుకున్నాక కానీ వీటికి ఫ్యాక్టరీలకు పూర్వం పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. వేస్ట్ని ఏం చేస్తావు? వేస్ట్ మేనేజ్మెంట్ ఉండాలి. అది ఇప్పుడు వ్యవస్థని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని మనం ఏం అనే పరిస్థితుల్లో లేం. మనం కూడా పార్ట్ ఆఫ్ ఇట్. వీ హ్యావ్ ఓన్లీ చోజన్ ఇట్. మన స్వయంకృతం అంచేత ఎవ్వరిని ఏమనడానికి వీలు లేదు. కనుక జరుగుతున్నది అది. ఇది వాస్తవానికి చేయకూడని పని, కానీ చేస్తారు. దానివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదమ్మా. నిజానికి ఏం చేయొచ్చో తెలుసా? 4 రోడ్ల కూడల్లో కాకుండా తీసుకెళ్ళి ప్రవహిస్తున్న నీళ్లలో పడేస్తే వెళ్ళిపోతాయి. కానీ ఎక్కడ అమ్మా ఈ రోజుల్లో ఏమ్మా, ఎక్కడ పడితే అక్కడ మూసి ఉంది మన ఊళ్ళో, అందులో అన్నా పడేయచ్చు. అంతే కదా. మూసి లేని చోట ఎక్కడుంది? ఎక్కడ చూసినా నాలా మీద వంతెన కనపడుతూనే ఉన్నాయి. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇంకో 4 అడుగులేసి అక్కడ పారేయచ్చు కదా. అది బెస్ట్ కూడా. అదే పద్ధతి. అయితే అమ్మ, మనకి దిష్టి తాకింది అని మనం ఎట్లా గమనించుకోవాలి? అలసట, చికాకు ఉంటుందమ్మా. అసలు దిష్టి ఎందుకు తగులుతుంది అంటే ఉన్నదాన్ని అతిగా ఎక్స్పోజ్ చేస్తే వస్తుంది. వి ప్రొజెక్ట్ మోర్. వి షుడెంట్. అంతే. మనం చక్కగా మన పరిమితుల్లో మనం ఉండి, మన అదుపులో మనం ఉండి, అధికంగా ప్రదర్శన చేయకపోతే దిష్టి తగలదమ్మా. థాంక్యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.